నేనైతే ధర్మాన్ని నమ్ముతా. ధర్మబద్ధంగా ఉండాలంటాను. నాకు సాధ్యమైనంత వరకు అంటే తెలియక తప్పు జరిగితే చెప్పలేము, అది తెలిస్తే వెంటనే తప్పని ఒప్పుకుంటా, లేదంటే ధర్మబద్ధంగానే ఉండాలనుకుంటాను, ఉంటాను. అయితే నేను చెప్పేదే ధర్మం అనేటటువంటి అమాయకత్వం ఉండదు. బట్ నేను గ్రహించిన ధర్మాన్ని ఆచరిస్తా. తప్పుని తప్పని ఎత్తి చూపెడతా, ఒప్పుని ఒప్పని సమర్థిస్తా. అది మంచి ఎవరు చేసినా ప్రశంసిస్తా, చెడు ఎవరు చేసినా తప్పుపడతాను. అది నచ్చని వాళ్ళు తమకి నచ్చిన వాళ్ళ మీదన అధర్మమైన ధర్మంగా చెప్పమని, తమకి నచ్చని వాళ్ళ గురించి ధర్మమైన అధర్మంగా చెప్పమన్నప్పుడు నేను అలా చెప్పనప్పుడు నా మీద కోపము ఆగ్రహము ఆ కారణంగా పెంచుకునేటటువంటి ఒక ప్రతీకార ధోరణి కొంతమందికి ఉంటుంది. ఇది నాకు టోటల్గా నా దగ్గర ఉన్న 4 ఛానల్స్తో కలిపితే ఒక 15 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉంటే అందులో ఒక 5% అట్లాంటి వాళ్ళు ఉంటారు. ఆ 5% వాళ్ళ ట్రోల్ కోసం భయపడిపోయి తప్పు చేయాలని నేనైతే అనుకోను. బిల్ గేట్స్ విషయం నేను ఇంతకుముందే చెప్పాను. బిల్ గేట్స్ నాకు చుట్టము కాదు, నాకు శత్రువు కాదు. చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ని గెలిచారు కాబట్టి మాట్లాడారనేది వెర్రితనపు వాదన తప్పించి మరొకటి ఏమీ లేదు. అదే సందర్భంలో దారుణమైనటువంటి పదజాలంతో కూడినటువంటి దూషణల్ని చూసా, కానీ నేను రియాక్ట్ అయిపోయి రెచ్చిపోయి ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నేను ధర్మాన్ని నమ్ముతా. బిల్ గేట్స్కి సంబంధించి నేను స్పష్టంగా కవరేజీ చూసింది, అబ్జర్వ్ చేసింది. ఆనాటి నివేదిక 2009 నాటి 2009 తర్వాత జరిగినటువంటిది ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన ఆడపిల్లల మీద జరిగినటువంటి పరిశోధనలు, బిల్ గేట్స్కి సంబంధించినటువంటి ఫౌండేషన్ వాళ్ళు గర్భస్థ క్యాన్సర్కి సంబంధించిన పరిశోధనలు ఆడపిల్లలకి చెప్పి పరిశోధించడంలో తప్పే లేదు. చెప్పకుండా పరిశోధించి 7 ఆడపిల్లల చావుకు కారణమయ్యి 125 మంది ఆడపిల్లలు ఈరోజు కూడా తీవ్రమైన అనారోగ్యాల పాలై ఉన్నటువంటి ఉదంతానికి నాడు పార్లమెంటరీ కమిటీ అధికారికంగా విచారించి ఆ పరిశోధనలు చేసింది కాంగ్రెస్ టైంలోనే, 2009 తర్వాతనే కాంగ్రెస్ టైంలోనే నివేదిక ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇందులో చంద్రబాబు గారికి ఏం సంబంధం నాకు అర్థం కావట్లేదు. అలాంటి దుర్మార్గపు చర్యలు చేశారంటూ, ఆడపిల్లల్ని గినియా పిగ్స్లా వాడారంటూ ఇక పైన అప్పటించిన రూల్ పెట్టారు. ఎవరైనా సరే వాళ్ళ కన్సెంట్ లేకుండా పరిశోధించడానికి, వాళ్ళ మీద ట్రయల్ చేయడానికి వీల్లేదు. ఈవెన్ వాళ్ళు మైనర్లు అయితే వాళ్ళ తల్లిదండ్రులు అప్రూవల్ లేకుండా చేయడానికి వీల్లేదని అప్పుడు తీసుకొచ్చినటువంటిది దేశవ్యాప్తంగా. ఇది జరిగిపోయినటువంటిది. ఆ పాయింట్ మీదనే నాకు బిల్ గేట్స్కి సంబంధించి, దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా డీప్ స్టేట్ ఏదైతే ప్రపంచంలో ప్రభుత్వాలను మార్చడానికి సిద్ధపడేటటువంటి గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూపు ప్రతినిధి అతను. కాబట్టినే నేను ప్రస్తావించాను. వ్యాక్సిన్స్ మన దేశంలో మన భారతీయ వ్యాక్సిన్లు తయారు చేసి ప్రపంచమంతా ఇస్తుంటే దాన్ని చెడగొట్టడానికి కోట్ల డబ్బులు సంపాదించడానికి కుట్రలు పన్నినటువంటి వ్యక్తి. కాబట్టి అతన్ని నేను ద్వేషిస్తాను. అంతే తప్పించి బిల్ గేట్స్ ఇక్కడికి వస్తే ఏమవుతుంది, లేకపోతే ఆయన ఏదో వ్యాపారం చేసుకుంటాడు. ఇప్పుడు అదే బిల్ గేట్స్ నేను ఆ రోజునే చెప్పాను. ఇప్పుడు ఏమైంది? బిల్ గేట్స్ మొన్న ఏఐకి సంబంధించినటువంటి ఆల్ ఇండియా వరల్డ్ సైడ్ దస్సు దాంట్లో స్పీకర్స్ ప్యానల్లో నుంచి తీసేశారు కదా ఆయన్ని. ఎవరు చెప్పాలి ఇప్పుడు దాంట్లో? ఇప్పుడు తాజాగా బిల్ గేట్స్ ఒప్పుకున్నాడు ఎపిస్టన్తో తనకి సంబంధాలు ఉన్నాయి, కాకపోతే క్రైమ్స్తో సంబంధం లేదు. కానీ ఎపిస్టన్ కుదిర్చినటువంటి రష్యన్ అమ్మాయిలతో 2 అమ్మాయిలతో తనకు కాంటాక్ట్స్ ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని ఇవాళ తన ట్రస్ట్ ఎదుట ఒప్పుకున్నాడు. 2 ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి రష్యన్ ఉమెన్స్తో, ఎపిస్టన్ వెతికి పెట్టిన అమ్మాయిలతో అన్నటువంటి విషయాన్ని ఒప్పుకున్నాడు. అట్ ద సేమ్ టైం ఎపిస్టన్ చేసిన నేరాలతో తనకు సంబంధం లేదన్నాడు. అక్కడ ఆడపిల్లల తర్వాత వండుకు తిన్నది ఈ అరాచకాలకు సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. 2008 తర్వాత తనతో సంబంధాలు పూర్తిగా తెంచుకున్నానని కూడా చెప్పుకొచ్చాడు. ఆల్రెడీ మెలిందా ఇంతకుముందే చెప్పింది, వాళ్ళ ఆవిడ మెలిందా గేట్స్. నేను అది కూడా ప్రస్తావించాను 2013లోనే, అందుకని విడాకులు తీసుకున్నటువంటి సిచ్యుయేషన్. ఓవరాల్గా చూస్తే ఎపిస్టన్ ఫైల్స్ అన్నటువంటిది మొట్టమొదటి అతిపెద్దదైనటువంటి ఒప్పుకోలు కిందకు అయింది. ఇది బిల్ గేట్స్ నీచ చరిత్రలో కీలకమైనటువంటి ఘట్టం.